అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ములుగు జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పర్యాటకుల అనుమతిని అటవీశాఖ అధికారులు నిరాకరించారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత అనుమతి ఇస్తామని తెలిపారు. ఇక జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విస్తారంగా అయితే వర్షాలు కురుస్తాయని చెప్పవచ్చు. గత రాత్రి నుంచి ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్ ఈ జిల్లాలో మాత్రం గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం నేపథ్యంలో మాత్రం రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనంత వర్షపాతం అయితే ఈ రోజు అయితే నమోదవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు వరంగల్ పరిధిలో చూసుకునే మాత్రం పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరోవైపు మహబూబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొత్తగూడ, గార్ల, బయ్యారం ప్రాంతాల్లో మాత్రం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కురుస్తాయని చెప్పొచ్చు. మరోవైపు ములుగు జిల్లా చూసుకుంటే మాత్రం అక్కడ మంగపేట, ఏటూరు నాగరం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా 98 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలైతే పొంగి పొలుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఎగువన కురుస్తున్న వర్షం నేపథ్యంలో మాత్రం గోదావరికి అయితే భారీగా వరద నీరు అయితే చేరుకుంటుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి జంపన వాగు, చలివాగు, రాళ్లవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం పలు గ్రామాలకైతే రాకపోకలైతే పూర్తిగా నిలిచిపోయాయని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మంగపేట మండల పరిధిలో ఉన్నటువంటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పలు గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ నిన్న రాత్రి 5 గంటల సమయంలో మాత్రం ఒక భారీ సుడిగాలి అయితే ఇక్కడ ఏర్పడింది. ఇటు మంగపేట శివారు ప్రాంతం, అదేవిధంగా కోమటిపల్లి ప్రాంతంలో మాత్రం అక్కడ అటవీ ప్రాంతం పూర్తిగా సుడిగాలికి నేపథ్యంలో నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం భారీ వృక్షాలు మాత్రం పుకిటి వేళ్లతో కూడా బయటపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయిన నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే, అటవీ శాఖ అధికారులు కూడా వెంటనే వెళ్లి అక్కడ చెట్లను తొలగించి రాకపోకలైతే కూడా నిలిచిపోయిన నేపథ్యంలో వాటిని కూడా సరిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం నేపథ్యంలో మాత్రం ఎక్కడికక్కడ కూడా జనం వ్యవస్థ మాత్రం నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కురుస్తున్న వర్షాలకు మాత్రం ఇక్కడ భోగత జలపాతం మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ కురుస్తున్నటువంటి వర్షపాతం, అదేవిధంగా ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో మాత్రం భోగత జలపాతం పరవళ్లు తొక్కుతుంది. మొత్తం పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కొన్ని భద్రతా దృష్ట్యా మాత్రం అక్కడ అటవీ శాఖ అధికారులు అయితే, పోలీస్ శాఖ అధికారులు మాత్రం పర్యాటకులకైతే అనుమతులు అయితే నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాతకి కాస్త ఉధృతం తగ్గిన తర్వాతకి మాత్రమే పర్యాటకులను అనుమతిస్తా అంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ వరంగల్ ట్రై సిటీసీ పరిధిలో చూసుకుంటే మాత్రం వరంగల్, ఇక్కడ హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లో మాత్రం కురుస్తున్న వర్షానికి మాత్రం ఇక్కడ పలు ఉన్నటువంటి రోడ్లపై కూడా నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ హన్మకొండ పరిధి బస్టాండ్ ప్రాంతం అయితే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో మాత్రం భారీగా వరద నీరు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం కురుస్తున్న వర్షంతో నేపథ్యంలో మాత్రం రైతులైతే కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫోటో స్టూడియో.